ఐఏఎస్ అకాడమీ నిర్వాహకుడిగా ప్రారంభమై ఆ తర్వాతన అమరావతి జేఏసీ నాయకుడిగా రూపాంతరం చెంది చివరికి తెలుగుదేశం పార్టీలోకి చేరి తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొలికపూడిని టార్గెట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన కొంతమంది. అందులో ఒకటి కొలికపూడి మీద మొన్న తీసుకొచ్చినటువంటిది ఒక ఆస్పెక్టు. లేటెస్ట్గా లైంగిక వేధింపులు లాంటివి తీసుకొచ్చారు. అక్కడ లైంగిక వేధింపుల ఉదంతం అన్నటువంటిది అక్కడ సంచలనం సృష్టించినటువంటి వ్యవహారం. దాని మీద కొలికపూడి నిన్న ఏకంగా నిరవధిక నిరాహారదీక్ష అంటే ఆమరణ నిరాహారదీక్ష కూర్చున్నారు. నేను కనుక దీక్షలు అదే తప్పు చేస్తుంటే శిక్షించండి అని నిన్న దానికి సంబంధించి మాట్లాడారు. ఎవరైతే తన మీద ఆరోపణ చేశారో ఆ చేసినటువంటి భార్యాభర్తలు ఆ భార్య చేత రోజు తన ఫోన్ నుంచి నాకు మెసేజ్లు పంపిస్తుంటారు, నేను ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు, కానీ అది బేస్ చేసి ఆవిడ చేతను వాళ్ళ ఆయనే ఇలా మెసేజ్లు పెట్టించి తన భార్యను లైంగిక వేధిస్తున్నారు, నా మీద చేస్తారు కంప్లైంట్, కాబట్టి ఇందులో నిజాలు నిగ్గు తేల్చండి, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, లేకపోతే కనుక వాళ్ళని శిక్షించండి అంటూ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాత తక్షణం ఆ దీక్ష విరమించమని చెప్పడం, దాంతో దీక్ష విరమణ అన్నది జరిగింది.